హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఈరోజు వచ్చేసి చాయ్ అయితే పెట్టుకున్నాము. దేకు హతా దేకు. ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే చేసుకోవాలండి. ఈరోజు సండే కదా, ఇది సండే వీడియో అండి. ఇంకా సండే రోజు అయితే తీసినది. ఇంకా ఇప్పుడు వచ్చేసి చాయ్ అయితే తాగేసి ఇంకా టిఫిన్కి అయితే దోసపిండి అయితే మామూలుగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. దోసపిండి అయితే ఇంకా ఈరోజు వీధిలోకి అయితే రోజు ఒక అతను వస్తున్నాడు. ఒకరోజు చూద్దాము ఎలా ఉంటుందో పిండి అని చెప్పేసి తీసుకున్నానండి. హాఫ్ కేజీ ప్యాకెట్లు అయితే తెచ్చాడండి. 2 ప్యాకెట్స్ వచ్చేసి 25 రూపీస్ అని ఇంకా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చట్నీకి అయితే రెడీ చేస్తున్నామండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పిండి అయితే ఇదేనండి. ఈమెయిన్ అయితే వచ్చింది. ఇంకా ముగ్గురికి అయితే కడుపు నిండా తినచ్చండి. ముగ్గురికి వస్తుందండి. ఈ హాఫ్ కేజీ పిండి వచ్చేసి ముగ్గురికి అయితే బాగా తినచ్చండి. ఇంకా మేము వచ్చేసి 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. 2 ప్యాకెట్స్ వచ్చేసి 25 రూపీస్ అండి. పిండి గుని బాగా చిక్కేగా బలిందండి. ఇంకా సాయంత్రం పూట మనం గుంత పొంగనాలు ఒక ప్యాకెట్ తీసుకొని సాయంత్రం స్నాక్స్కు అలా బొండాలందుకు వేసుకొని గుని చాలా బాగా యూస్ అవుతుందండి. ఒక ప్యాకెట్ తీసుకుంటే సాయంత్రం పూట స్నాక్స్ అయితే హ్యాపీగా తినచ్చండి. ఇంకా తీసుకున్నాను. ఇంకా కవర్లో కొన్ని నీళ్ళు వేసేసి ఇలా చిన్నగా ఆ పిండి మొత్తం క్లీన్ చేస్తున్నానండి. కవర్లో ఉన్న పిండిని చిక్కేగా ఉంది కదా, కవర్ మొత్తం పట్టేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ప్యాకెట్లో కొన్ని నీళ్ళు వేసేసి క్లీన్గా ఇంకా పిండి అయితే తీసేసాను. ఇంకా పిండి అయితే కలుపుతున్నాను. చూడండి, మీలో ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంకా ఇప్పుడు వచ్చేసి సోలా పొడి అండి వేస్తున్నాను. సోలా పొడి అయితే మా ఇంట్లో డబ్బా ఉందండి. ఇంకా మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ బూందీ అందుకు చేసేటప్పుడు సోలా పొడి ఇంకా మా ఇంట్లోది డబ్బా తీసుకొని పోయినామండి. ఇంకా అక్కడనే ఉంది, ఇంకా తేలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 2 రూపీస్ ప్యాకెట్ అయితే తెప్పించాను. ఇంకా తెప్పించి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను. మా టిఫిన్ అయితే ఇదేనండి. ఈరోజు దోశలు అయితే వేసుకున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంటి ఎదురుగా ఒక కొట్టు ఉందండి, మీకు చూపిస్తానులేండి. మా ఇంటి ఎదురుగా కొట్టు ఉంది. ఇంకా నేను షార్ట్ వీడియోలో కూడా మీకు చెప్పానండి. మా ఇంటి దగ్గర బాబు పుట్టాడు, లడ్డు ఇచ్చారని చెప్పాను. ఇంకా ఆ బాబు పుట్టి అప్పుడే 40 రోజులు అయిపోయిందండి. ఇంకా అయితే ఈరోజు పురుడు అండి. 40 రోజులకు మా ఇళ్ళలో పురుడు అని చేస్తారు కదా. ఇంకా ఈరోజు పురుడు అయితే మామూలుగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తారు. కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ నానమ్మ బాబు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో చేయాలని చెప్పారంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నారని చెప్పేసి ఇంకా సందులో పిలిచారండి. ఇరుగు పొరుగున ఉండే వాళ్ళకు బండి వేస్తాము రాండి వెళ్దామని చెప్పేసి పులివెందులకైతే వెళ్ళాలని చెప్పారండి. ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఇదేనండి దోశలు అయితే వేసుకుంటున్నాము. ఇంకా వాళ్ళైతే వెళ్ళారండి. ఇంకా పురుడు కదా, ఇంకా వాళ్ళైతే వెళ్ళారు. బాబును గుని ఒకసారి చూపిస్తానండి మీకు షార్ట్ వీడియోలో. మళ్ళీ వస్తేనా బాబు ఇక్కడికి చూపిస్తాను, సరేనా. ఇంకా ఇప్పుడైతే దోశలు కూడా పర్వాలేదండి. అస్సలు మనము ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే వచ్చాయండి. ఇంకా చాలా బాగున్నాయి దోశలు, పుల్లగా ఏం లేవండి. ఇంకా ఇది వచ్చేసి మాకు పెన్నము 1 సైడ్ మంట ఎక్కువ వస్తుందండి. అందుకని చెప్పేసి 1 సైడ్ ఎక్కువ కాలిపోతుంది. ఇంకా ఒక సైడ్ కడుచుకొని పోతుందండి మంట ఎక్కువ ఉన్న సైడు. అందుకని దోశ ఇలా కనిపిస్తుంది. మామూలుగా అయితే చాలా బాగా వస్తాయండి దోశలు అయితే, ఓకేనా. ఇంకా మా టిఫిన్ వచ్చేసి ఇదేనండి. ఇంకా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా తిన్న తర్వాత ఇంకా బట్టలు పిండేవి, ఇంకా మధ్యాహ్నం లంచు, ఇంకా స్టిచ్చింగ్ చేసేవి ఇదేనండి. ఇంకా డైలీ రొటీన్ అయితే
ఇంకా దోశలు అయితే వేసుకొని నేనైతే ఫస్ట్ తింటున్నాను. ఇంకా పిల్లలు అయితే వాళ్ళే వేసుకుంటారు. ఇంకా ఇవి వచ్చేసి నేనైతే వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే వీడియో లైక్ చేయండి.